హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో లాస్ట్ వీక్ చూసినట్టయితే కన్సాలిడేషన్ ఫేజ్లో పాజిటివ్ నోట్లో అయితే నిఫ్టీ కానీ క్లోజ్ అవడం కనిపించింది, కానీ బ్యాంక్ నిఫ్టీలో అయితే నెగిటివ్ ప్రెషర్ క్లియర్గా కనిపించింది. సో కమింగ్ వీక్ ఎలా ఉండబోతుంది, అలాగే మండే రోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. అంతేకాకుండా లేటెస్ట్ ఈ వీకెండ్లో రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కొన్ని కంపెనీస్ యొక్క రిజల్ట్స్ని డిపెండ్ అపాన్ డీసెంట్, గుడ్ అండ్ బెస్ట్ రిజల్ట్స్గా చూద్దాం. ఏ కంపెనీ అయితే బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చిందో, క్యాపసిట్ ఫార్మా, క్యాపసిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, విఆర్ఎల్ లాజిస్టిక్స్, సెప్కో, ల్యూమాక్స్, కేర్ రేటింగ్స్, హెచ్ఎల్ఈ గ్లాస్కోట్, స్టెర్లింగ్ టూల్స్, గ్లోస్టర్, ఇట్లాంటి కంపెనీస్ యొక్క రిజల్ట్స్ గురించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. సో దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో సెన్సెక్స్ చూసుకున్నట్టయితే మనకి 0.33% గెయినింగ్ అనేది కనిపించింది ఫ్రైడే రోజున. సో సేమ్ రేంజ్లో 61 పాయింట్స్తో నిఫ్టీ కూడా పాజిటివ్ నోట్లో క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్నెస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ నెగిటివ్నెస్ అనేది కనిపించింది. సో మిడ్ క్యాప్లో అయితే పాజిటివ్గా కన్సాలిడేషన్ ఫేజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. కానీ గ్లోబల్ మార్కెట్ యానీ బ్రాడర్ మార్కెట్ చూసినట్టయితే 913 ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన కంపెనీస్ పాజిటివ్ నోట్లో క్లోజ్ అయితే 865 కంపెనీస్ నెగిటివ్ నోట్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో విచ్ ఈజ్ సేమ్ ఇన్ ద రేంజ్ అనమాట. ఆల్మోస్ట్ 30-40 కంపెనీస్ డిఫరెన్స్. కానీ బ్రాడర్ మార్కెట్లో కూడా ప్రెషర్ అనేది అయితే కంటిన్యూ అవుతూ ఉంది. సో నిఫ్టీ యొక్క ప్రీవియస్ క్లోజ్ ప్రైస్కి ప్రజెంట్ ఫ్రైడే రోజు మార్కెట్కి చూసుకున్నట్టయితే 737లో క్లోజ్ అయిన థర్స్డే రోజు క్లోజ్ అయిన నిఫ్టీ అనేది 796లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 60 పాయింట్స్ అప్పర్ సైడ్లో మనకి గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడం జరిగింది. సో 796 నుంచి చాలా మంచి ర్యాలీ అయితే కనిపించింది. ఇన్ ద మార్నింగ్ 15 minutes to హాఫ్ అన్ అవర్లో మనకి 15,835 లెవెల్స్ని టచ్ చేయడం జరిగింది విత్ ఏ న్యూ ఆల్ టైమ్ హై రికార్డ్స్ అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ మనకి మార్కెట్లో కరెక్షన్ అనేది కనిపించింది. సో సెకండ్ హాఫ్లో చూసుకున్నట్టయితే మళ్ళీ కన్సాలిడేషన్తో కొద్దిగా పాజిటివ్నెస్తో 799లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా డేలో చూసుకున్నట్టయితే మనకి 749 లెవెల్స్ వరకు వెళ్ళింది. సో టోటల్లీ డేలో అయితే మనకి 750 లెవెల్స్లో స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 15,750 లెవెల్స్లో అయితే స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో వన్స్ ఈ సపోర్ట్ లెవెల్స్ కనుక మండే రోజు బ్రేక్ చేసినట్టయితే కమింగ్ టు ద డౌన్ సైడ్ అనేది అర్థం చేసుకోవచ్చు. 15,750 లెవెల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ నిఫ్టీ అనమాట. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మనకి ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 35,131 అండి. సో అక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 190 పాయింట్స్, సో ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అప్పర్ సైడ్లో ఓపెన్ అవ్వడం జరిగింది గ్యాప్ అప్లో 35,324 దగ్గర. సో మార్నింగ్ అయితే చాలా మంచి పాజిటివ్ ఓపెనింగ్ కనిపించింది. కానీ వితిన్ 15 minutes to హాఫ్ అన్ అవర్లోనే మనకి కరెక్షన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో కరెక్షన్ వేర్ ఇట్ వెంట్. సో ఫస్ట్ హాఫ్ సెషన్లో చూసుకున్నట్టయితే మనకి కరెక్షన్ అనేది 34,891 లెవెల్స్కి వెళ్ళిందండి. సో 35,000 లెవెల్స్ని బ్రేక్ చేయడం జరిగింది. సో 324లో ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ అనేది కేవలం 20 పాయింట్స్ అప్పర్ సైడ్ వెళ్ళింది అంతే. సో ఆ తర్వాత మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది అయితే హెవీగా కనిపించింది ఓవరాల్ డేలో చూసుకున్నట్టయితే. సో సెకండ్ హాఫ్లో నిఫ్టీలో అయితే కాస్త రికవరీ అనేది కనిపించింది, కానీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం జస్ట్ కన్సాలిడేషన్ ఇన్ సైడ్ వేసే కనిపించింది. సో రికవరీ అనేది మరీ హెవీగా అయితే కనిపించలేదు ఇన్ ద సెకండ్ హాఫ్ ఆల్సో. దట్స్ ద రీజన్ ఇట్ క్లోజ్ ఎట్ జస్ట్ 35,047 లెవెల్స్లో అండి. అంతేకాని నిఫ్టీ లాగా రికవరీ అయ్యి ఓపెనింగ్ ప్రైస్ కంటే అప్పర్ సైడ్లో అయితే పాజిటివ్ నోట్లో అయితే క్లోజ్ అవ్వడం జరగలేదు బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే. సో బ్యాంక్ నిఫ్టీలో 35,000 లెవెల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. వన్స్ 35,000 లెవెల్స్ కనుక బ్రేక్ అయినట్టయితే సో వీఆర్ గోయింగ్ టు సీ ఏ షార్ప్ ఫాల్ అండి. సో ఓవరాల్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే కనుక మనకి నిఫ్టీలో మనకి పాజిటివ్ నోట్స్తో కనిపిస్తుంది, కానీ వీక్లీ క్యాండిల్స్లో 0.82% అండి. సో లాంగ్ లెగ్డ్ డోజీ అనేది ఫామ్ అయింది. క్యాండిల్ స్టిక్లో చూద్దాం దాన్ని. సో ఇట్ విల్ రెఫర్ ఫర్ ఎ నెగటివ్ సింబల్. సో మనకి బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నా కూడా బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది విత్ ఏ లాంగ్ లెగ్డ్ డోజీ. సో ఇది కూడా నెగటివ్ అనమాట. సో 3 monthsలో నెగటివ్ రిటర్న్స్ బ్యాంక్ నిఫ్టీ ఇవ్వడం జరిగింది. 3 monthsలో 4% రిటర్న్స్ అనేది నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే మార్కెట్స్లో అయితే కాస్త నెగటివ్ ప్రెషర్ ఉండే ఛాన్సెస్ అయితే కమింగ్ డేస్లో కనిపిస్తుంది. సో బీ కాషియస్. 16,000 అనేది మేబీ ఈ మంత్ ఎండ్ వరకు రావచ్చు, లేదంటే నెక్స్ట్ మంత్లో రావచ్చు. 16,000 అనేది నిఫ్టీలో వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ అంతకంటే ముందుగా మార్కెట్లో ఒక
హెల్దీ కరెక్షన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా ఫ్రైడే రోజు సెక్టార్ వైజ్గా మూవ్మెంట్ చూసుకున్నట్టయితే నిఫ్టీ మెటల్లో 2.69% ర్యాలీ అనేది కనిపించింది. చాలా మంచి బుల్లిష్ ర్యాలీ అనేది. ఐటీ సెక్టార్లో కూడా 1.51% ర్యాలీ అనేది కనిపించిందండి. సో ఫార్మాలో 1.05%, కమోడిటీస్లో 0.74%, పిఎస్సి సెక్టార్లో కూడా మంచి ర్యాలీ అనేది కనిపించింది. సో నెగటివ్ సైడ్ చూసుకున్నట్టయితే రియాలిటీ ఈజ్ ద హయ్యెస్ట్ లూజర్ అండి. సో ఆ తర్వాత మీడియాలో కూడా మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది లాస్ట్ 2 డేస్ నుంచి. సో పిఎస్యు బ్యాంక్స్లో కూడా మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది, ఎఫ్ఎంసీజీలో కూడా. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి మెటల్ సెక్టార్ అనేది అల్టిమేట్లీ చాలా మంచి బుల్లిష్ ర్యాలీ చూపించడం జరిగింది. సో దట్స్ ద రీజన్ మనకి టాప్ గెయినర్స్లో మెటల్స్ కనిపిస్తూ ఉన్నాయి. 2 మేజర్ కంపెనీస్ అనమాట, టాటా స్టీల్ 1 అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ 1 అనమాట. సో పిఎస్సి సెక్టార్ నుంచి కోల్ ఇండియా కనిపిస్తుంది. ఫార్మా సెక్టార్ కూడా మంచి ర్యాలీ తీసింది, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ అనేది కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 3.04% నుంచి 3.94% వరకు ర్యాలీ అనేది మనకి టాప్ గెయినర్స్లో కనిపిస్తుంది. సో టాటా స్టీల్ ఈజ్ ద టాపెస్ట్ గెయినర్గా మనకి ఈరోజు ఫ్రైడే రోజున కనిపించడం జరిగింది. సో నెగటివ్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి లార్సెన్ అండ్ టర్బో 1.07 లాస్ అయిందండి. సో హెచ్డిఎఫ్సి లైఫ్లో చూసుకున్నట్టయితే మనకి 0.96% ఫాలింగ్ అనేది కనిపించింది. సో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మోస్ట్లీ అనేది టాప్ లూజర్స్లో 2 కంపెనీస్ ఉన్నాయి, 0.95%గా 0.96%గా. బ్యాంకింగ్ సెక్టార్ నుంచి మనకి నెగిటివ్ ప్రెషర్ కనిపించింది. ఇండస్ ఇండియా బ్యాంక్లో ఇది మనం చూడడం జరిగింది, 9 రూపీస్ ఫాలో అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ సెక్టార్లో అయితే నెగిటివ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. సో మనకి ఎఫ్ఐఐస్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి బై సైడ్ ఉన్నారు. థర్స్డే రోజున కాస్త సెల్లింగ్ చేయడం జరిగింది. బట్ మళ్ళీ ఫ్రైడే రోజున దే అపియర్డ్ ఇన్ ద పాజిటివ్ నోట్ అండి. కాకపోతే 18 crores మాత్రమే బై చేయడం జరిగింది, విచ్ ఈజ్ నాట్ ఏ పాజిటివ్ అనమాట. సో డిఐఎస్ నుంచి 666 crores బయ్యింగ్ జరిగింది కాబట్టి మనకి నిఫ్టీలో పాజిటివ్నెస్ అనేది కనిపించింది. బట్ ఎఫ్ఐఎస్ నుంచి అయితే ఇంట్రెస్ట్ తగ్గడం కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇండియా విక్స్ అనేది 6% ఫాలో అవడం జరిగింది. సో 15 కంటే బిలో వస్తూ ఉంది. సో ఐ థింక్ ఇట్ ఈజ్ ఏ వాలిటాలిటీ హెవీగా ఉండకపోవచ్చు, కాకపోతే కరెక్షన్ అనేది సైడ్ వేస్లో నెగిటివ్ ప్రెషర్లో ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. సో నిఫ్టీ యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే వీక్లీ చార్ట్ అండి, ఇది 1 వీక్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో మనకి షార్ప్ ఫాల్ తర్వాత ఈ డోజీలో కాస్త సపోర్ట్ అనేది కనిపించింది. అదేవిధంగా వీ షేప్ రికవరీ అయితే కనిపించింది. సో ప్రీవియస్ క్లోజింగ్ ఏదైతే ఉందో 15,400 లెవెల్స్లో ఏదైతే రివర్స్ జోన్ చూసిందో ఆ రివర్స్ జోన్ అయితే బ్రేక్ చేయడం జరిగింది విత్ ఏ పాజిటివ్ లాస్ట్ వీక్ అనమాట. కాకపోతే ఈ వీక్ క్యాండిల్ చూసుకున్నట్టయితే మనకి ఈ వీక్ క్యాండిల్ అనేది ఈ విధంగా ఫామ్ అయింది చూడండి. సో అప్పర్ సైడ్ స్మాల్ వీక్ అండ్ డౌన్ సైడ్ లార్జ్ వీక్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని ఒకవేళ ఇది యాక్చువల్గా చూసినట్టయితే దీన్ని మనం హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అంటాం. సో హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అప్పర్ సైడ్లో ఏర్పడింది కాబట్టి, డౌనర్ ట్రెండ్లో ఏర్పడినట్టయితే దీన్ని మనం హ్యామర్ ప్యాటర్న్ అంటాం. ఈ రకంగా ఏర్పడినట్టయితే డౌన్ ట్రెండ్లో, సో అప్ ట్రెండ్లో ఏర్పడింది కాబట్టి దీన్ని హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అంటాం. హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ ఇండికేట్స్ టు ద నెగటివ్ ట్రెండ్ అండి. కమింగ్ డేస్లో నెగటివ్ ట్రెండ్ ఉండబోతుంది అనే సింబల్ని ఇస్తూ ఉంటుంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ స్మాల్ కరెక్షన్ ఇన్ కమింగ్ డేస్. సో డైలీ చార్ట్ ప్యాటర్న్ చూద్దాం. డైలీ చార్ట్ ప్యాటర్న్లో చూసినట్టయితే మనకి క్లియర్లీ అప్పర్ ట్రెండ్లో లాంగ్ లెగ్డ్ డోజీ అనేది ఫామ్ అయింది చూడండి. సో వీక్లీ గెయిన్స్ చూసుకున్నట్టయితే 0.6% ఉండడానికి రీజన్ ఏంటి అంటే, ఏ ప్రైస్లో అయితే లాస్ట్ వీక్ ఓపెన్ అయ్యిందో ఫ్రైడే రోజున, ఈ ఫ్రైడే అదే ప్రైస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ద రీజన్. సో ఇట్ ఈజ్ ఏ లాంగ్ లెగ్డ్ డోజీ అనమాట. ఇది కూడా అప్పర్ ట్రెండ్లో ఫామ్ అయింది కాబట్టి, సో ప్రీవియస్ ఆల్ హైయెస్ట్ ప్రైస్ని బ్రేక్ చేసేస్తూ లాస్ట్ ఫ్రైడే కూడా న్యూ ఆల్ టైమ్ హైస్ని క్రియేట్ చేస్తూ మనకి డోజీ ప్యాటర్న్ ఏర్పడింది కాబట్టి, సో ఇట్ కెన్ బి కమ్ డౌన్ సైడ్ అండి. సో హెవీగా ఫాల్ ఉంటుందా అంటే లేదండి. లాస్ట్ టైం ఏదైతే రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందో ఇక్కడ, ఈ రెడ్ క్యాండిల్ యొక్క లోయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 15,560 లెవెల్స్ అనమాట. సో 15,516 లెవెల్స్ ఉన్నంత వరకు మనకి అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో అక్కడ నుంచి మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంది. ప్రజెంట్ డైలీ ఇంట్రాడే పర్పస్లో చూసుకున్నట్టయితే 750 లెవెల్స్లో ఫ్రైడే రోజున చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపించింది. సో 750 లెవెల్స్ కంటే బిలో వచ్చినట్టయితే మీరు 560 లెవెల్స్ వరకు సెల్ సైడ్ ఆపర్చునిటీస్ గురించి వెయిట్ చేయవచ్చు అనమాట. సో 15 minutes క్యాండిల్ స్టిక్ చూద్దాం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి ఇంట్రాడే ప్రాస్పెక్ట్లో. సో గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్లోజింగ్ కంటే
అప్పర్ సైడ్లో ఆల్మోస్ట్ 60 పాయింట్స్ అప్పర్ సైడ్లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత షార్ప్ ఫాలింగ్ అనేది ఫస్ట్ హాఫ్లో కనిపించింది. సో ఆ తర్వాత రికవరీ విత్ 3 వైట్ సోల్జర్స్, దెన్ అగైన్ రికవరీ విత్ 3 వైట్ సోల్జర్స్. లాస్ట్ చూసుకున్నట్టయితే 799 లెవెల్స్లో క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ క్యాండిల్ ఈజ్ ద లాంగ్ లెగ్ డోజీ. సో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూసుకున్నట్టయితే హయ్యెస్ట్గా సపోర్ట్ తీసుకున్న ప్లేస్ మనకి ఈ లెవెల్స్లో కనిపిస్తుందండి ప్రీవియస్ డేలో. సో మనకి ఇదే లెవెల్స్లో ఆన్ 8th కూడా సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో 8th అండ్ 9th చూసుకున్నట్టయితే సేమ్ లెవెల్స్లో మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది 15,690 లెవెల్స్లో. ఇది ఫస్ట్ సపోర్ట్గా ఉండబోతుంది. సో ద నెక్స్ట్ సపోర్ట్ విల్ బి 15,630 లెవెల్స్ అండి. సో ఇక్కడ సెకండ్ సపోర్ట్ అనేది ఫామ్ అవడం కనిపిస్తుంది. సో రెసిస్టెన్స్ అప్పర్ సైడ్ వెళ్ళినట్టయితే రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి 15,880 లెవెల్స్లో కనిపిస్తుంది ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి. సో ద సెకండ్ రెసిస్టెన్స్ విల్ బి 15,950 అనమాట. సో ఒకవేళ ఏదైతే 835 లెవెల్స్ని ఈరోజు ఫామ్ చేసిందో దానికంటే అప్పర్ సైడ్ స్ట్రాంగ్గా ఓపెన్ అయినట్టయితే కనుక బుల్లిష్ ర్యాలీ ఉండేది, కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ ఐఆమ్ ఎక్స్పెక్టింగ్ ఏ స్మాల్ కరెక్షన్ హియర్. ఈ ట్రెండ్ లైన్ చూడండి, ఈ ట్రెండ్ లైన్ని సపోర్ట్ చేసుకున్నంత వరకు సో మనకి బుల్లిష్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో వన్స్ 790 లెవెల్స్లో క్లోజ్ అయింది కదా 99 లెవెల్స్లో. సో 750 కంటే బిలో వచ్చిందంటే కనుక ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసినట్టే. సో ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసినట్టయితే సెల్ సైడ్ ఆపర్చునిటీస్ గురించి చూడమని చెప్తాను. సో దిస్ ఈజ్ నిఫ్టీ అనాలిసిస్ అండి. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క వీక్లీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి క్లియర్లీ రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వడం జరిగింది విత్ ఏ లాంగ్ డౌన్ సైడ్ విక్ అనమాట. సో ఇది కూడా మనకి నెగటివ్ ప్రెషర్ని చూపిస్తూ ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద అప్పర్ ట్రెండ్, ఇట్ ఈస్ మిడ్ ఆఫ్ ద ట్రెండ్లో కనిపిస్తూ ఉంది. సో మిడ్ ఆఫ్ ద ట్రెండ్లో కనిపించినప్పటికీ వీక్నెస్ అనేది హెవీగా ఉంది కాబట్టి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవడం జరిగింది కంపేర్ విత్ ద నిఫ్టీ అనమాట. నిఫ్టీలో చూసుకున్నట్టయితే ప్రీవియస్ వీక్లీ క్యాండిల్స్లో 2 క్యాండిల్స్ కంటే హెవీ ప్రెషర్ అనేది మనకి ఈ క్యాండిల్లో కనిపించింది. ప్రీవియస్ క్యాండిల్స్ ఉన్నంత స్ట్రెంగ్త్ ఈ క్యాండిల్లో లేదు చూడండి. లాస్ట్ 3 వైట్ సోల్జర్స్లో ఎంత హెవీ బాడీ అయితే ఉందో అంత బాడీ అనేది మనకి ఈ క్యాండిల్లో కనిపించలేదు. సో బయ్యర్స్ పాజిటివ్గా క్లోజ్ చేసినప్పటికీ సెల్లర్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంది అనేది అయితే మనకి నిఫ్టీలో కనిపించడం జరిగింది. సో నిఫ్టీ కంటే కూడా హెవీ సెల్లింగ్ అనేది మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపించడం జరిగింది. అందుకే ప్రీవియస్ 2 క్యాండిల్స్ గ్రీన్గా ఉన్నా కూడా లాస్ట్ 2 వీక్స్లో ఈ వీక్ క్యాండిల్ అనేది రెడ్గా క్లోజ్ అవడం కనిపిస్తుంది. సో కమింగ్ డేస్లో ఇట్ మే బీ కమ్ ఇన్ టు ద నెగటివ్ డైరెక్షన్ అండి. సో డైలీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసుకున్నా కూడా మనకి ఒక 4 క్యాండిల్స్ తర్వాత లిటిల్ బిట్ సపోర్ట్ అనేది గ్రీన్ క్యాండిల్లో కనిపించింది. సో ప్రీవియస్ డేలో థర్స్డేన చూసుకున్నట్టయితే బట్ మళ్ళీ అప్పర్ సైడ్లో చూసుకున్నా కూడా ఇది సో ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని 1 గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది విత్ ఏ లాంగ్ లెగ్. అండ్ నెక్స్ట్ క్యాండిల్ అనేది మళ్ళీ అప్పర్ సైడ్లో ఓపెన్ అయ్యింది గ్యాప్ అప్లో, కాకపోతే 50% ఎబో డౌన్ సైడ్లో మళ్ళీ మనకి ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. దీన్ని డార్క్ క్లౌడ్ కవర్ అంటాం. ఒకవేళ ఇక్కడ కనుక నెక్స్ట్ డే కూడా మనకి నెగటివ్నెస్ ఉంది అంటే కనుక డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్ అంటాం. సో ఈ డార్క్ క్లౌడ్ కవర్ అనేది కూడా మనకి నెగటివ్నెస్ ఉంటుంది అని చెప్పేసి అయితే సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్ ఓన్లీ. అండ్ చార్ట్ పాటర్న్ చెప్పేది ఏంటి అనేది అయితే నేను అనాలిసిస్ చేసి చెప్తున్నాను. మేబీ ఇట్ కెన్ బి రాంగ్ ఆల్సో. సో న్యూస్ ఎఫెక్ట్ చేయవచ్చు, గ్లోబల్ మార్కెట్ వ్యూస్ ఎఫెక్ట్ చేయవచ్చు, ఎఫ్ఐఎస్ సడన్గా హైయెస్ట్ అమౌంట్స్తో బై చేయవచ్చు, మేబీ మార్కెట్ ర్యాలీ కూడా తీయవచ్చు. బట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఆర్ ఇంపార్టెంట్. సో 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ ద ట్రెండ్ లైన్ అండి. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ కంటే బిలో వచ్చింది అంటే కనుక సెల్లింగ్ ఆపర్చునిటీస్ గురించే చూస్తాను నేను. సో అప్పర్ సైడ్ మూమెంట్ కావాలంటే కనుక 35,200 లెవెల్స్ కంటే ఎబో ఓపెన్ అవ్వాలి. 35,200 లెవెల్ కంటే ఎబో ఓపెన్ అయ్యి సస్టైన్ అయినట్టయితే కనుక మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది 35,340 లెవెల్స్లో కనిపిస్తుంది. ద నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈజ్ 35,500 లెవెల్స్ అనమాట. సో వన్స్ ఇది 35,200 కంటే ఎబో సస్టైన్ అయినట్టయితే స్ట్రాంగ్గా మనకి అప్పర్ సైడ్ మూమెంటం అనేది పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసినట్టయితే 35,000 లెవెల్స్ ఇంపార్టెంట్ అని చెప్పాం కదా. సో 35,000 లెవెల్స్ని బ్రేక్ చేసి సస్టైన్ అయినట్టయితే డౌన్ సైడ్లో 34,780 లెవెల్స్ అనేది ఫస్ట్ సపోర్ట్గా ఉండబోతుంది. ఇది కూడా బ్రేక్ చేస్తే 34,650 లెవెల్స్ని కూడా మనం కమింగ్ వీక్లో చూసే అవకాశం ఉందన్నమాట. సో
ఇన్ ద మండే మనం ఈ లెవెల్స్ని చూడబోతున్నామా అంటే 35,000 లెవెల్స్ని బ్రేక్ చేస్తే కనుక 700 to 800 లెవెల్స్ని మనం ఈజీగా మండే రోజు చూసే అవకాశం అయితే ఉందన్నమాట. సో కొన్ని కంపెనీస్ యొక్క రిజల్ట్స్ చెప్పాం కదా, సో వాటి యొక్క డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి కేర్ రేటింగ్స్ అండి. సో కేర్ రేటింగ్స్ అనే రిజల్ట్స్ చూసినట్టయితే మనకి అల్టిమేట్లీ చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగిందండి. సో దీని యొక్క మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే 1773 crores కనిపిస్తుంది. సో ఇండస్ట్రీ పీఈ 36 ఉంటే స్టాక్ యొక్క పీఈ అనేది 19.8 ఉంది. సో 19.8 టైమ్స్ అంటే ఇది చాలా లోయెస్ట్ ప్రైస్లో మనకి దొరుకుతుంది. సో దీని యొక్క ప్రోస్ చూడండి, డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. అలాగే డివిడెంట్ ఇస్తూ ఉన్న కంపెనీ. దీని యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాం మనం. క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినట్టయితే మనకి 26 crores నెట్ ప్రాఫిట్ని చూపించడం జరిగింది. సో రెవెన్యూలో చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ లాస్ట్ హోల్ క్వార్టర్స్లో మనకి 80 crores రెవెన్యూ అనేది ఫస్ట్ టైం కనిపించడం జరిగింది. విత్ ఏ హైయెస్ట్ రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో అదేవిధంగా ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ చూసుకున్నట్టయితే 31 crores. సో ఎక్స్పెన్సెస్ అయితే కాస్త పెరిగాయి బికాజ్ ఆఫ్ పాండమిక్ సిచ్యువేషన్ అనుకోవచ్చు అండ్ అదర్ థింగ్స్. సో దీంట్లో చూద్దాం ఎక్స్పెన్సెస్లో ఏం డీటెయిల్స్ ఇచ్చారనేది. సో ఎంప్లాయీ కాస్ట్ అండి. సో ఎంప్లాయీ కాస్ట్ అనేది 43.82%గా ఉండింది. సో 49 crores అయితే వీళ్ళు ఎక్స్పెన్సెస్గా చూపించడం జరిగింది. ఈవెన్ దో 34 crores అయితే నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్గా, 26 crores అయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్గా చూపించడం జరిగింది. ప్రీవియస్ క్వార్టర్ డిసెంబర్ క్వార్టర్తో పోల్చుకున్నా కూడా ఇది హైయెస్ట్ అండి. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్లో చూసుకున్నా, మార్చ్ 2020లో చూసుకున్నా కూడా 15 crores కంటే ఇది హైయెస్ట్ అమౌంట్ అనమాట. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో ఓవరాల్గా ఇయర్ వైజ్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇయర్ కంటే బెటర్ రిజల్ట్స్ కనిపించాయి. అంతేకాకుండా ఇది జీరో డెట్ ఉన్న కంపెనీ. సో జీరో డెట్ ఉన్న కంపెనీ, ఎటువంటి డెట్స్ అయితే లేవు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే కంపెనీ యొక్క రిజల్ట్స్ అనేవి చాలా మంచి పాజిటివ్గా కనిపించడం జరుగుతూ ఉంది. సో ద నెక్స్ట్ కంపెనీ వచ్చేసి విఆర్ఎల్ లాజిస్టిక్స్ అండి. సో విఆర్ఎల్ లాజిస్టిక్స్ యొక్క రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. 2618 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో డెట్ చూసుకున్నట్టయితే కేవలం 406 crores కనిపిస్తుంది. స్టాక్ యొక్క పీఈ అనేది మాత్రం హైగా ఉంది కంపేర్ విత్ ద ఇండస్ట్రీ పీఈ అనమాట. ఇండస్ట్రీ పీఈ చూసుకున్నట్టయితే కేవలం 37 టైమ్స్ ఉంటే స్టాక్ యొక్క పీఈ అనేది 58 టైమ్స్ కనిపిస్తుంది. కానీ లాజిస్టిక్స్ స్టాక్స్ అనేవి చాలా మంచి పాజిటివ్ బుల్లిష్నెస్ ఇచ్చాయి కాబట్టి సో ఈ స్టాక్లో కూడా మంచి రిజల్ట్స్ అనేవి కనిపించాయి కాబట్టి దీంట్లో కూడా కమింగ్ డేస్లో మంచి ఫర్దర్ ర్యాలీ అనేది ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో మార్చి యొక్క రిజల్ట్స్ చూద్దాం. రెవెన్యూ అనేది 600 crores కనిపించిందండి. ప్రీవియస్ ఆల్ క్వార్టర్స్లో చూసుకున్నట్టయితే హైయెస్ట్ రెవెన్యూ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ చూసుకున్న 16%గా కనిపిస్తుంది. నెట్ ప్రాఫిట్ అనేది 37 crores కనిపిస్తుంది. సో ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్నట్టయితే కాస్త తక్కువ అయినప్పటికీ మార్చ్తో కంపేర్ చేసుకున్నట్టయితే, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్నట్టయితే Q4 2020తో చాలా మంచి పర్ఫార్మెన్స్ అనేది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో కేవలం 2 crores రిజల్ట్స్ నెట్ ప్రాఫిట్ని అనౌన్స్ చేసిన కంపెనీ. సో దీని యొక్క డెట్ అనేది చూద్దాం. సో డెట్ అనేది కూడా ఇక్కడ మనకి బారోయింగ్స్ అనేవి 454 crores నుంచి 406 crores తగ్గడం కనిపిస్తుంది, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్ అనమాట. సో అంతేకాకుండా నెక్స్ట్ కంపెనీ వచ్చేసి క్యాపసైట్ అండి. క్యాపసైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇది చాలా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. సో ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. సో దీని యొక్క మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే 1400 crores అనమాట. సో డెట్ చూసుకున్నట్టయితే 249 crores కనిపిస్తుంది. సో డెట్ టు ఈక్విటీ 1 కంటే బిలో ఉంది. స్టాక్ యొక్క పీఈ అనేది హైయెస్ట్గా కనిపిస్తుంది. సో రీసెంట్లీ లిస్టెడ్ అయిన కంపెనీ. సో దీంట్లో కంపెనీ హ్యాస్ రెడ్యూస్డ్ డెట్ అండి. ఇది రెడ్యూస్డ్ డెట్ను తగ్గించుకుంటూ ఉంది. సో ఆర్ఓసి అనేది దీంట్లో పాజిటివ్గా కనిపిస్తున్నాయి. సో లాస్ట్ క్వార్టర్లో చూసుకున్నట్టయితే కేవలం 6% ఆర్ఓసి ఉండేది, ఇది 6% ఆర్ఓసిఈ. సో ప్రజెంట్ ఈ రిజల్ట్స్ తర్వాత దీంట్లో అప్డేట్ కాలేదు, కానీ ఆర్ఓసిఈ అనేది 17%కి పెరగడం జరిగింది, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్ అనమాట. సో రిజల్ట్స్ చూసుకున్నట్టయితే మార్చ్ 2020లో 4 crores నెట్ ప్రాఫిట్ చూపించిన కంపెనీ ప్రజెంట్ 25 crores నెట్ ప్రాఫిట్ని చూపించడం జరిగింది. డిసెంబర్తో కంపేర్ చేసుకున్న 15 crores ఉండింది, ప్రజెంట్ ఈ క్వార్టర్లో 25 crores కనిపిస్తుంది. సో రెవెన్యూ అనేది కూడా లాస్ట్ ప్రీవియస్ 3 quarters నుంచి పెరగడం కనిపిస్తుంది, 4 quarters నుంచి చూసుకున్నట్టయితే. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే లాస్ట్ ఇయర్ కంటే చాలా బాగుంది. అంతేకాకుండా డెట్ అనేది కూడా తగ్గుతూ ఉంది. 320 crores నుంచి 249 crores లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్టయితే తగ్గడం కనిపిస్తూ ఉంది.
సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ల్యూమాక్స్ అండి. ల్యూమాక్స్ కూడా చాలా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేయడం జరిగింది. సో ల్యూమాక్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ల్యూమాక్స్ టెక్నాలజీస్. సో దీంట్లో మార్కెట్ క్యాప్ వచ్చేసి 1112 క్రోర్స్ అండి. సో 1112 క్రోర్స్ నుంచి సో దీంట్లో డెట్ చూసుకున్నట్టయితే కేవలం 52.4 క్రోర్స్ అనమాట. సో డెట్ టు ఈక్విటీ రేషియో అనేది 0.1% ఉంది. ఇండస్ట్రీ పీఈతో చూసుకున్నట్టయితే 32 టైమ్స్ ఉంటే స్టాక్ యొక్క పీఈ అనేది కేవలం 23 టైమ్స్ కనిపిస్తూ ఉంది. క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ చూడండి 253%గా కనిపిస్తూ ఉంది. సో చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే దీంట్లో పోస్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్టయితే కేవలం 163 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. 52 వీక్ హై చూసుకున్నట్టయితే 174 అనమాట. సో దీంట్లో మళ్ళీ ఈ 52 వీక్ హైని బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. సో ల్యూమాక్స్ ఆటో అనేది 1981లో ఇన్కార్పొరేటెడ్ అయిన కంపెనీ. సో ఇది ఆటోమేటివ్ ల్యాంప్స్ అండ్ ప్లాస్టిక్ మోల్డెడ్ పార్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. సో ఆటో సెక్టార్లో ఎలక్ట్రికల్ వెహికల్స్లో కూడా దీని యొక్క గ్రోత్ అనేది ఉండే అవకాశం ఉంది. సో ల్యాంప్స్ అండ్ ప్లాస్టిక్ ఐటమ్స్ దీంట్లో మోల్డెడ్ చేస్తూ ఉంటుంది కాబట్టి క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకున్నట్టయితే 388 క్రోర్స్ ఈజ్ ద రెవెన్యూ. సో ప్రీవియస్ ఆల్ క్వార్టర్స్లో హయ్యెస్ట్ రెవెన్యూ కనిపించింది. అండ్ నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే 21 క్రోర్స్ కనిపిస్తుంది. సో డిసెంబర్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ కానీ డిసెంబర్లో చూడండి అదర్ ఇన్కంలో మనకి 7 క్రోర్స్ చూపించారు. కానీ ఈ క్వార్టర్లో చూసుకున్నట్టయితే అదర్ ఇన్కమ్ కేవలం 3 క్రోర్స్ అనమాట. సో కంపేర్ విత్ ద అదర్ ఇన్కమ్ని మనం తీసివేసినట్టయితే ఈ క్వార్టర్ ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది హయ్యర్ దెన్ ద ప్రీవియస్ క్వార్టర్ అనమాట. సో లాస్ట్ ఇయర్ మార్చ్లో మరి ఎలా ఉంది రిజల్ట్? సో 6 క్రోర్స్ అనేది లాస్ట్ ఇయర్ మార్చ్లో చూపించడం జరిగింది. సో దానికంటే ఆల్మోస్ట్ 300% ఎక్కువగా రిజల్ట్స్ని అయితే ఇక్కడ మనకి నెట్ ప్రాఫిట్లో కనిపిస్తూ ఉంది ల్యూమాక్స్లో. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సెబ్కో అండి. సెబ్కోలో చూసినట్టయితే కమర్షియల్ ఇంజనీర్స్ సెబ్కో అంటాం దీన్ని, కమర్షియల్ ఇంజనీర్స్ అండ్ బాడీ బిల్డర్స్ కంపెనీ. సో సెబ్కో అనేది 211 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న మైక్రో క్యాప్ కంపెనీ. సో దీని యొక్క డెట్ చూసినట్టయితే 56 క్రోర్స్గా కనిపిస్తుంది. కానీ డెట్ టు ఈక్విటీ 1 కంటే బిలో ఉంది. సో దీంట్లో నెగటివ్ థింగ్ ఏంటి అంటే 84% ప్రమోటర్ హోల్డ్ అనేది ప్లెడ్జ్డ్లో ఉందండి. కానీ ఈ క్వార్టర్ వేరియేషన్ చూసినట్టయితే ప్రాఫిట్ వేరియేషన్ చూసినట్టయితే 507% వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ప్రజెంట్ ఇది 23 రూపీస్లో ట్రేడ్ అవుతున్న మైక్రో క్యాప్ కంపెనీ. సో 52 వీక్ హై అనేది 30 రూపీస్ ఉంది. సో ఈ రిజల్ట్స్ తర్వాత దీంట్లో కూడా మంచి ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ ఇక్కడ కూడా మనకి లాస్ట్ డే కూడా మంచి ర్యాలీ అనేది 19 రూపీస్ నుంచి లాస్ట్ ఫ్యూ డేస్లో 23 రూపీస్ వరకు ర్యాలీ అనేది కనిపిస్తుంది. సో రిజల్ట్స్ చూద్దాం. 150 క్రోర్స్ రెవెన్యూ అనేది కనిపిస్తుందండి. సేల్స్ అనేది హయ్యెస్ట్ ఇన్ ద ఓల్ క్వార్టర్స్. సో ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 14 క్రోర్స్గా కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు ఉన్న అన్నింటికంటే కూడా అల్టిమేట్లీ ఫ్యాబులస్ నెంబర్స్ని అయితే ఈ క్వార్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఇట్ వాజ్ ఎ లాస్ మేకింగ్ కంపెనీ ఇన్ జూన్ 2020 అండ్ డిసెంబర్ 2019 వరకు. సో 106 క్రోర్స్ మార్చ్ 2019లో కనిపిస్తూ ఉన్నా కానీ దాంట్లో అదర్ ఇన్కమ్ నుంచి వచ్చిన నంబర్స్ అంటే ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయడం ద్వారా లేదంటే ఏదైనా డిబెంచర్స్ని సేల్ చేయడం ద్వారా వచ్చిన రిజల్ట్స్ని ప్రాఫిట్స్గా చూపించడం జరిగింది. అదర్వైజ్ ఆపరేషనల్ ప్రాఫిట్ వైజ్గా చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ ద బెస్ట్ క్వార్టర్ అని చెప్పవచ్చు ఇప్పటివరకు హిస్టారికల్ డాటా చూసినట్టయితే. సో 11 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ చూపించిన కంపెనీ. సో అల్టిమేట్లీ కంపెనీలో ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ ఉన్నా కూడా కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగున్నట్టయితే ఒకవేళ వాళ్ళు ప్లెడ్జ్ పెట్టి తీసుకున్న డబ్బుల్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసినట్టయితే కంపెనీ యొక్క గ్రోత్ అనేది బాగుండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ కంపెనీ కూడా అదేవిధంగా మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఓవరాల్ డెట్ చూసుకున్నట్టయితే బ్యాలెన్స్ షీట్లో మనకి 56 క్రోర్స్కి పెరగడం కనిపిస్తుంది. కానీ కంపేర్ విత్ ద 2018లో చూసుకున్నట్టయితే 172 క్రోర్స్ ఉంది. సో అక్కడ నుంచి తగ్గడం జరిగింది 2019లో. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ అయితే పెరుగుతూ ఉంది డెట్ అనేది. సో ఈ డెట్ అనేది మనకి ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ వైజ్గా కూడా కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసినట్టయితే స్టాక్ అనేది మైక్రో క్యాప్ స్టాక్. సో రిస్కీ స్టాక్. కాకపోతే ఈ క్వార్టర్ రిజల్ట్స్ అనేవి ప్రీవియస్ హిస్టారికల్ డాటాతో చూసుకున్నట్టయితే చాలా మంచి బెస్ట్ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇంతవరకు చూసిన అన్ని కంపెనీస్ కూడా మనకి బెస్ట్ రిజల్ట్స్ని చూపించాయి. వన్ మోర్ కంపెనీ ఇన్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీలో చూసుకున్నట్టయితే హెచ్ఎల్ఈ గ్లాస్ అండి. సో
హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ కంపెనీ అనేది కూడా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేయడం జరిగింది. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ. దీని యొక్క మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే 4,982 క్రోర్స్ ఉంది. సో దీంట్లో కూడా డెట్ ఉంది, కాకపోతే 75 క్రోర్స్ అండి. దట్స్ నథింగ్ అండి. సో 1% కంటే బిలో డెట్ టు ఈక్విటీ రేషియో ఉంది. సో దీని యొక్క 1.5 year ప్రాఫిట్తో ఈ డెట్ అనేది క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ ఈజ్ 0. ఆర్ఓసిఈ చూడండి 40% కనిపిస్తుంది, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్. ఆర్ఓఈ చూసుకున్న 40% కనిపిస్తుంది. కానీ ఇండస్ట్రీ పీఈతో చూసుకున్నట్టయితే స్టాక్ యొక్క పీఈ అనేది హైగా ఉంది. సో వీ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్. సో ఇండస్ట్రీ పీఈ 22 times ఉంటే స్టాక్ యొక్క పీఈ అనేది ఎక్స్ట్రీమ్లీ హై ఉంది. కానీ రిజల్ట్స్ మాత్రం అల్టిమేట్లీ చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిందండి. అందుకే ఇక్కడ మనకి ర్యాలీ అనేది 3,707లో క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో 52 week హై చూసుకున్న మనకి 3,795 రూపీస్లో ఉంది. సో చాలా మంచి ర్యాలీ అనేది ప్రీవియస్ ఫ్యూ డేస్లో కనిపించడం జరిగింది. సో కంపెనీ హ్యాస్ ఏ గుడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ట్రాక్ రికార్డ్ అండి. సో ప్రాఫిట్ గ్రోత్ అనేది చూసినా కూడా 5 yearsలో 66% కాగార్తో ప్రాఫిట్ అనేది పెరుగుతూ ఉంది. సో సేల్స్ అనేవి కూడా మనకి 5 years యావరేజ్ 35% కాగార్తో పెరుగుతూ ఉన్నాయి. క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ చూసుకున్న 65.9% కనిపిస్తూ ఉంది. సో క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాం. సో ఇది క్యాపిటల్ గూడ్స్ అండ్ నాన్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ సెక్టర్ అండి. సో దీంట్లో ఓవరాల్గా చూసుకున్నట్టయితే హైయెస్ట్ పీఈ రేషియో ఉంది. బికాజ్ ఏ కంపెనీ అయితే మంచి రిజల్ట్స్ని మంచి రిటర్న్స్ని పోస్ట్ చేస్తూ ఉంటుందో ఆ కంపెనీలో హై ప్రైస్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. సో హై ప్రైస్ అనేది ఇక్కడ ట్రేడింగ్లో కనిపిస్తుంది. సో జస్ట్ ఈ క్వార్టర్ యొక్క రిజల్ట్ చూసినట్టయితే మార్చ్లో మనకి 127 crores రెవెన్యూను చూపించింది. ఇప్పటి వరకు అన్ని ప్రీవియస్ క్వార్టర్లు 2018 June నుంచి లాస్ట్ 3 yearsలో దిస్ ఈజ్ ద హైయెస్ట్ రెవెన్యూ అనమాట. సో ఆపరేషన్ ప్రాఫిట్ మార్జిన్ అనేది తగ్గడం జరిగింది. సో 105 crores ఎక్స్పెన్స్గా కనిపిస్తుంది. కాబట్టి ఆపరేషన్ ప్రాఫిట్ మార్జిన్లో అయితే డిక్లైన్స్ అనేది కనిపిస్తుంది కంపేర్ విత్ ద డిసెంబర్ క్వార్టర్. కాకపోతే కంపేర్ విత్ ద మార్చ్ 2020లో చూసుకున్నట్టయితే ఆపరేషన్ ప్రాఫిట్ మార్జిన్ అనేది పెరగడం జరిగింది. సో ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ అనేది లాస్ట్ ఇయర్ మార్చ్లో 11 crores ఉన్నట్టయితే ప్రజెంట్ ఇయర్ మార్చ్లో మనకి 18 crores కనిపిస్తూ ఉంది. సో డిసెంబర్తో కంపేర్ చేసుకున్నా కూడా మనకి నెట్ ప్రాఫిట్ అనేది పెరగడం కనిపిస్తూ ఉంది. సో 17 crores డిసెంబర్లో చూపించడం జరిగింది. బట్ ఇక్కడ అదర్ ఇన్కమ్ అనేది ఈ క్వార్టర్లో 5 crores యాడ్ అవ్వడం జరిగింది. సో వితౌట్ దట్ చూసుకున్నట్టయితే డిసెంబర్తో మనకి కంపేర్ చేసుకున్నట్టయితే తక్కువే అయినప్పటికీ మార్చ్తో కంపేర్ చేసుకున్నట్టయితే అల్టిమేట్లీ మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క డెట్ అనేది తగ్గుతుందా అనేది చూద్దాం. సో 85 crores అనేది 2019లో ఉంటే 76 crores 2020లో తగ్గడం జరిగింది. ప్రజెంట్ ఈ ఇయర్లో చూసుకున్నట్టయితే కేవలం 1 crore అనేది తగ్గడం కనిపిస్తుంది. సో కాకపోతే డెట్ అయితే పెంచట్లేదు, తగ్గుతూ కనిపిస్తూ ఉంది. సో దీస్ ఆర్ ద బెస్ట్ అనమాట. సో సమ్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్ చూద్దాం. గ్లోస్టర్ కంపెనీ అనేది యావరేజ్లీ గుడ్ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ గ్లోస్టర్ లిమిటెడ్ కంపెనీ అనేది 743 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో దీని యొక్క డెట్ అనేది 10 crores ఉంది. డెట్ టు ఈక్విటీ అనేది 0.03 అనమాట, వెరీ పాజిటివ్. సో ఎర్నింగ్ పర్ షేర్ అనేది 41గా కనిపిస్తుంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూసినట్టయితే 12% అండ్ 17%గా కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే స్టాక్ యొక్క పీఈ అనేది 17 times ట్రేడ్ అవుతుంది. ఇండస్ట్రీ పీఈ మనకి 21 times యావరేజ్గా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ ట్రేడింగ్ అండి, సారీ. గ్లైకోటు ఇది మెర్జ్డ్ అయిన కంపెనీని చూపిస్తున్నాను. గ్లోస్టర్, సారీ. గ్లోస్టర్ లిమిటెడ్, దిస్ ఈజ్ ద వన్ అండి, సారీ. సో 491 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. స్టాక్ యొక్క పీఈ కేవలం 12 times ఉందండి. సో ఇండస్ట్రీ పీఈ చూసుకున్నట్టయితే 21 timesగా కనిపిస్తుంది. సో ప్రాఫిట్ వేరియేషన్, క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ చూసుకున్నట్టయితే 211% గ్రోత్ అనేది మనకి వేరియేషన్లో కనిపిస్తుంది, క్వార్టర్లీ వేరియేషన్లో. సో బుక్ వాల్యూ చూసుకున్నా కూడా పాజిటివ్గా ఉంది. దీని యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాం. సో 175 crores రెవెన్యూ అండి, ఇప్పటి వరకు హైయెస్ట్ రెవెన్యూగా 2018 June నుంచి కనిపిస్తుంది. నెట్ ప్రాఫిట్ చూసుకున్నా కూడా మనకి ఆల్ టైమ్ హైగా అయితే ప్రీవియస్ క్వార్టర్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే కనిపిస్తుంది. సో ఇయర్లీ డాటా చూసుకున్నట్టయితే మనకి 69 crores అనేది ప్రీవియస్ ఇయర్లో కేవలం 20 crores ప్రీవియస్ ఇయర్లో చూపించినట్టయితే 41 crores ఈ ఇయర్లో నెట్ ప్రాఫిట్గా చూపించడం జరిగింది. సో డెట్ అనేది చూసుకున్నట్టయితే కూడా మనకి బారోయింగ్స్ అనేవి 29 crores నుంచి 23 crores తగ్గడం కనిపిస్తుంది, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్ అనమాట. కాకపోతే సో మరి హిస్టారికల్ డాటా అనేది హెవీగా అయితే లేదు, 2017లో లిస్ట్ అయిన కంపెనీ కాబట్టి
బట్ యావరేజ్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది, గుడ్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో సమ్ మోర్ కంపెనీస్ చూద్దాం. స్టెర్లింగ్ టూల్స్ కూడా మనం యాడ్ చేసాం కదా థంబ్నెయిల్కి. స్టెర్లింగ్ టూల్స్ యొక్క రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది 233 రూపీస్ అనేది 52 వీక్ హై అండి. 210 రూపీస్ అనేది కరెంట్ మార్కెట్ ప్రైస్గా ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ, 757 క్రోర్స్ ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. 89 క్రోర్స్ దీని యొక్క డెట్ కనిపిస్తుంది. డెట్ టు ఈక్విటీ అనేది మనకి 0.27గా కనిపిస్తుంది. సో క్వార్టర్లీ వేరియేషన్ అనేది కేవలం 3.85% ఉంది, విచ్ ఈస్ డీసెంట్. సో ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ అనేది 0గా ఉంది. అండ్ స్టాక్ యొక్క పీఈ చూసుకున్నట్టయితే ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే తక్కువగా కనిపిస్తుంది. 40 టైమ్స్ ఇండస్ట్రీ పీఈ ఉన్నట్టయితే స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది 32 టైమ్స్ అనేది కనిపిస్తుంది. సో దీని యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాం. రెవెన్యూ అనేది 126 క్రోర్స్ అండి. డిసెంబర్ 2018 తర్వాత ప్రజెంట్ ఈ క్వార్టర్లో అయితే హైయెస్ట్గా కనిపిస్తుంది. సో డిసెంబర్ 2018 కంటే ముందు జూన్లో, సెప్టెంబర్లో దీనికంటే హయ్యర్ రెవెన్యూ జనరేట్ చేసిన కంపెనీ. అందుకే ఇక్కడ మనకి ప్రాఫిట్స్ అనేవి కూడా హై రేంజ్లో జూన్లో అండ్ సెప్టెంబర్ 2018లో కనిపించాయి. బట్ ఆఫ్టర్ దట్ ప్రజెంట్ డిసెంబర్ 2018 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సెప్టెంబర్, డిసెంబర్, మార్చ్లో యావరేజ్లీ 11 క్రోర్స్గా నెట్ ప్రాఫిట్ చూపిస్తూ ఉన్న కంపెనీ. సో రెవెన్యూ పరంగా చూసినట్టయితే హైయెస్ట్ రెవెన్యూ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో లాస్ట్ 3 క్వార్టర్స్లో డెప్రిషియేషన్ అనేది 7 క్రోర్స్ తీసేసింది. సో ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 23%, 20%, 16%గా కనిపిస్తుంది. సో ఈ క్వార్టర్లో 16% ఉంది, తగ్గడం జరిగింది ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్నట్టయితే. బట్ మార్చ్తో కంపేర్ చేసుకున్నట్టయితే సేమ్ ఆపరేషనల్ ప్రాఫిట్తో దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తుంది. సో 10 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ ప్రీవియస్ ఇయర్లో చూపించిన కంపెనీ 11 క్రోర్స్గా ఈ ఇయర్ నెట్ ప్రాఫిట్ని చూపించడం జరిగింది. సో ఓవరాల్ ఇయర్లీ డేటా చూసుకున్నట్టయితే మనకి తగ్గడం కనిపిస్తుంది. సో ఎర్నింగ్ పర్ షేర్లో చూడండి 6.53. సో ఓవరాల్ ఇయర్కి నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే 24 క్రోర్స్గా కనిపిస్తుంది. బట్ ఇన్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నట్టయితే డీసెంట్ అని చెప్పవచ్చు. సో దీని యొక్క బారోయింగ్స్ అనేవి పెరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి. 90 క్రోర్స్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇట్ ఈస్ లిటిల్ బిట్ నెగటివ్ థింగ్. బట్ నంబర్స్ అయితే మిగతా కంపెనీస్తో కంపేర్ చేసుకున్నట్టయితే పీర్ కంపారిజన్లో రిజల్ట్స్ వైజ్గా చూసుకున్నట్టయితే ఈ కంపెనీ యొక్క నంబర్స్ అనేవి డీసెంట్ అని చెప్పవచ్చు. సో అనుపమ్ రసాయన్స్. సో అనుపమ్ రసాయన్స్ అనేది నెక్స్ట్ కంపెనీ అండి. ఇది కూడా డీసెంట్ రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. 7,700 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో 386 క్రోర్స్ డెట్ అండి. స్టాక్ యొక్క పీఈ రేషియో అనేది హయ్యెస్ట్గా ఉంది. సో ఇది సింథసిస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ స్పెషాలిటీ కెమికల్స్లో. సో ఇండస్ట్రీ పీఈ అనేది 29 టైమ్స్ ఉంటే స్టాక్ యొక్క పీఈ అనేది మనకి హయ్యెస్ట్గా కనిపిస్తుంది. క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ అనేది 113%గా కనిపిస్తుంది, విచ్ ఈజ్ పాజిటివ్ అనమాట. కానీ దీంట్లో వాల్యూమ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. ఇది ఈ క్వార్టర్ డెట్ అనేది రెడ్యూస్ చేయడం కనిపించింది. సో ఇది రీసెంట్లీ లిస్టింగ్ అయిన కంపెనీ. సో మార్చ్ 2020 నుంచి ఇప్పటి వరకు రిజల్ట్ చూసుకున్నట్టయితే మనకి 272 క్రోర్స్ రెవెన్యూ అనేది పెరగడం జరిగింది. ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది తగ్గింది, కానీ నంబర్స్ వైజ్గా చూసుకున్నట్టయితే 63 క్రోర్స్ కనిపిస్తుంది, విచ్ ఈజ్ బెటర్ దెన్ డిసెంబర్ క్వార్టర్ అండ్ మార్చ్ 2020 క్వార్టర్ అనమాట. సో ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ 2 క్వార్టర్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే సో దీంట్లో డెట్ ప్రాఫిట్ అనేది 22 క్రోర్స్గా చూపించడం జరిగింది. సో బారోయింగ్స్ చూద్దాం. బారోయింగ్స్ అనేవి 818 క్రోర్స్ ఉండేది. సో 386 క్రోర్స్కి తగ్గడం జరిగింది. సో బారోయింగ్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి, డెట్ అనేది క్లియర్ అవుతూ ఉంది, విచ్ ఈజ్ పాజిటివ్ అనమాట. సో ఓవరాల్గా అన్ని కంపెనీస్లో చూసుకున్నట్టయితే ప్రీవియస్ కేర్ రేటింగ్స్, క్యాపసిట్, కేర్ రేటింగ్, క్యాపసిట్, we will see the image. Capacit, VRL Logistics, Sebco, Lumax, HLE Glasscoat, కేర్ రేటింగ్స్ అనేవి బెస్ట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. సో గ్లాస్టర్ అనేది గుడ్ రిజల్ట్స్గా చెప్పవచ్చు. స్టెర్లింగ్ అనేది డీసెంట్ రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. అనుపమ్ రసాయన్ కూడా డీసెంట్ రిటర్న్స్, బికాజ్ డెట్ అనేది ఆల్మోస్ట్ 500 క్రోర్స్ తగ్గించుకుంది కాబట్టి. సో ఓవరాల్గా చూసినట్టయితే వీటి యొక్క రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. సో మీ యొక్క హోల్డింగ్స్ దీంట్లో ఉన్నట్టయితే కంటిన్యూ టు హోల్డ్ అని చెప్తాను.
సో దీని యొక్క రిజల్ట్స్ అనేవి బాగున్నాయి కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎటువంటి కరెక్షన్ వచ్చినా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యు ఆర్ ఇన్ ప్రాఫిట్స్, ట్రై టు బుక్ సమ్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ సమ్ ర్యాలీ అండి. సో దీంట్లో మేబీ కమింగ్ డేస్లో కూడా మార్కెట్ అనేది సస్టైన్ అయితే కనుక, పాజిటివ్గా ఉంటే కనుక మంచి ర్యాలీ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. I think it is extended the time, but thank you for your cooperation. Thank you. Good luck. Jai Hind.